హలో అండి. ఇప్పుడు మనం డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అనే దానికన్నా ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ముఖ్యమండి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తారు. ఆ సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడే నిజమైన సంపాదకుడు అండి. సో మనం పొదుపు చేయాలంటే ఫస్ట్ తీసుకొచ్చిన జీతంలోంచి ఫస్టే పొదుపును సేవ్ చేసి రిమైనింగ్ అమౌంట్‌నే ఖర్చులకు వాడాలండి. అలా కాకోకుండా మనం ఖర్చు చేసిగా మిగిలిన వచ్చిన అమౌంట్‌ని సేవ్ చేద్దామంటే అది ఎప్పటికీ మిగలదు. మనం ఎప్పటికీ సేవ్ చేయలేమండి. సో మొదటిగా జీతం రాగానే మనము అందులో నుంచి ఎంతో కొంత అమౌంట్ సపోజ్ 10,000 రూపీస్లోంచి ఒక 1,000 రూపీస్ అనేది మీరు ఫస్ట్ తీసేసినట్లయితే మీకు 9,000 జీతం వచ్చిందనుకోండి. ఆ 9,000లోనే మీ ఖర్చులని మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ని సేవ్ చేయగలుగుతారు. అలా కాకోకుండా ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ని సేవ్ చేద్దామంటే అది ఎప్పటికీ పాసిబుల్ అవ్వదండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ అండి.